మీరు నన్ను దూరం పెడుతున్నట్టు నటించొచ్చత్తయ్య. కానీ నేను వచ్చేసరికి మీ కళ్ళల్లో వచ్చే ఆనందం దాచలేరు. నేను ఇంటికి వస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఇలా మార్చిన వాళ్ళని కూడా వదలను. అది నీ తరం కాదే. నువ్వు మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు చేస్తుందేం బాలేదు పిన్ని. బాగానే ఉంది. రోజు ఇవేగా యూజ్ చేస్తాను. నలుగురిలో తిరిగే వాళ్ళకి ఆ మాత్రం కనిపించాలిగా. నేను మాట్లాడుతుంది నీ మేకప్ గురించి కాదు. ఓ, నా హెయిర్ స్టైల్ గురించా? దీనికి బయట ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా భూమి? తెలివిగా మాట్లాడొద్దు పిన్ని. నా తెలివితేటలకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. చూడు పిన్ని, నీకేదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడు. ఎందుకు వాళ్ళని వీళ్ళని డిస్టర్బ్ చేసి నన్ను టార్గెట్ చేయాలనుకుంటున్నావు? నేను టార్గెట్ చేసేంత స్థాయి నీకింకా రాలేదు భూమి. నువ్వు చాలా చిన్న పిల్లవి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి నన్ను నేను తగ్గించుకోలేను. నిజంగా నువ్వు నీ గురించి అంత గొప్పగా ఊహించుకునేదానివి అయితే మా శారదాత్తయ్యని ఎందుకు బెదిరించాలని చూస్తున్నావు? నేను ప్రత్యేకంగా బెదిరించాల్సిన అవసరం లేదు. బెదిరించావ్. చెప్పు, ఏం చేశావ్? మా అత్తయ్యకి ఏం విషయం పెట్టావ్? నువ్వే నా కోడలివని ఎంతో ప్రేమ చూపించే మా అత్తయ్య ఈ రోజు ఇంటి గుమ్మం తొక్కద్దని మాట్లాడింది. ఏం చేశావ్? ఈ అపూర్వ వేసే ఎత్తేంటో అర్థంగాక తలకిందులైపోతున్నావా భూమి? అయినా నీకెలా అర్థమవుతుందిలే. ఇంతవరకు మీ నాన్న నేను చెప్పింది వినేవాడు. అదంతా అబద్ధమని తెలియక నమ్మాడు. నేను గీసిన గీత దాటలేదు. అదంతా మోసమని తెలియక దాట్లేదు. అలాంటి నా భర్త ఈరోజు నన్నే అనుమానిస్తున్నాడు. మీ అమ్మని చంపింది నేనే అన్న అనుమానం ఆయనకొచ్చింది. నిజాన్ని అన్వేషించే పనిలో ఉన్నారు. నా కూతుర్ని ఇష్టలేని కాపురం చెయ్యమని చెప్పే పరిస్థితిని మా ఆయనకి తీసుకొచ్చావు. ఏ తండ్రి తన కూతురి కాపురం పాడవాలని కోరుకోరు. నా కూతురి కాపురం చక్కదిద్దమని నేను చెప్పానా? మంచిదే కదా. నాకు నచ్చలేదు. అందుకే నీకు కూడా ఊపిరాడకుండా చేయాలి అనుకున్నాను, చేశాను. పెద్ద హుషారుగా వెళ్తావుగా ఇంటికి. ఇప్పుడెలా వెళ్తావు? భర్త రానివుడు. ఇక ఎంతో కొంత నీ మీద జాలు చూపించే నీ ప్రియమైన అత్తగారు కూడా నిన్ను రావద్దు అని చెప్పేసింది. నువ్వు నన్ను ఒక్క దెబ్బ కొడితే నేను నిన్ను 10 దెబ్బలు కొడతాను భూమి. ఊపిరి తిప్పుకోలేవు. నన్ను కెలికావుగా, చూసుకో ఇక నుంచి నువ్వు పడే పాటలు. ఛీ! నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. మంచి వాళ్ళని కూడా నీ గుప్పెట్లో పెట్టుకుని నువ్వెలా ఆడిస్తావో ఆడించు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. నీ బ్రతుకు ఇంకొన్ని రోజులు మాత్రమే. ఏయ్, ఏంటి తేల్చేది? ఇలాంటివన్నీ చాలా చూశాను. నీకు చెప్పిందే చెప్పి అలుపు రావట్లేదేమో గాని నాకు మాత్రం విని విని విసుగొస్తోంది. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు భూమి. వెళ్ళి పని చూసుకో. హలో హలో భూమి గారు, నేనండి సిఐ శంకర్ని. చిన్న పని మీద సిటీకి వచ్చాను, కలవగలరా? ఆ ఇప్పుడే బయలుదేరుతాను సార్. సరేనండి, లొకేషన్ పంపిస్తాను, త్వరగా రండి. ఈ భూమి ఎక్కడికో వెళ్తున్నట్టుందే. దీన్ని ఫాలో అయితే ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది.
నమస్తే సార్. నమస్తే అమ్మా. వెంటనే రమ్మని పిలిచారు. అవునండి, మీరు వీలైనంత త్వరగా అపూర్వ గారి శాంపుల్స్ కలెక్ట్ చేయాలి. ఆల్రెడీ మిగిలిన వాళ్ళ శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించాం కదా, ఇది కూడా ఇచ్చేస్తే మనకి త్వరగా రిపోర్ట్స్ వస్తాయి. హంతకులెవరో త్వరగా తెలుస్తుంది. అలాగే సార్, ట్రై చేస్తున్నాను. మీరు త్వరగా ఇవ్వలేకపోతే కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతాయి. లేదు సార్, నేను చేస్తాను. మీ సైడ్ నుంచి కూడా నాకు ప్రాసెస్ చేయండి. నా వైపు నుంచి చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నేను వాళ్ళకి తెలియకుండా చేయాలి. తెలిసి చేస్తే తప్పించుకునే ప్రమాదం ఉంది. అమ్మ భూమి, నువ్వు దేశముద్రు అనుకున్నాను గాని ప్రపంచముద్రువే. నీ సంగతి ఎలా చెప్పాలో నాకు తెలిసే. చెప్తా నీ సంగతి. లేదు, ఎలాగైనా శాంపిల్ కలెక్ట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. వస్తాను సార్. అలాగేనమ్మా. మమ్మీ, ఆ ఏంటి? ఆ భూమి ఎక్కడికో వెళ్తుందని దాన్ని ఫాలో అయ్యాను మమ్మీ. అది వెళ్ళి సీఐని కలిసింది. ఆ సీఐ ఎలాగైనా సరే నీ డిఎన్ఏ శాంపిల్స్ కావాలని అడిగాడు. ఆ భూమి ఈ రోజు అరేంజ్ చేస్తానని చెప్పింది. అలాగా? నా నుండి డిఎన్ఏ శాంపిల్ ఎలా కలెక్ట్ చేస్తుందో నేను చూస్తా. డోంట్ వరీ బేబీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఏంటి మమ్మీ ఇది? ఎక్కడికైనా యుద్ధానికి బయలుదేరుతున్నావా? యుద్ధమే బేబీ, కానీ ఇది కత్తులతో చేసే యుద్ధం కాదు, తెలివితో చేసే యుద్ధం. అయినా ఇంత కవర్ చేసుకున్నావేంటి మమ్మీ? ఆ భూమి ఎలాగైతే నా డిఎన్ఏ శాంపిల్ సంపాదించి పోలీసులకు ఇవ్వాలని చూస్తోంది కదా,